బిడ్డలే ఉన్నారు వీళ్ళు మరి కవరాతమ్మని సంగతి చూడకపోతే భగవంతుడు స్వామి గురువారు ఎవరితో ఉన్నాడు మరి కవరాత్రి జీవనం కనుక కవరాత్రి పెట్టే లోపల ఉన్నది మరి కవరాత్రి పెట్టే హాస్పిటల్ కవరాతమ్మ నా సై చెప్పులు అన్నాడు భగవంతుడే ఒక్కసారి అయ్య మీద ఆలోచన పెట్టిద్దా మరి ఎటువంటి యొక్క స్వామి గురువారు ఏమి చెప్తా ఉన్నాడు ఇక్కడ బండారు చేతిలో బండారు చేతిలో భగవంతుడు ఏదో బండారు కొట్టవరకల్లా అటువంటి యొక్క సిర్రు సికట్లు మనం మబ్బులు అయిపోతున్నాయి మరి మబ్బులు ఎలాంటి అయిపోతూ ఉన్నాయో ఇద్దరు వానలు ఇటుబడ కొడుతున్నాయి కొడుతున్నాయి బావి లోపల ఉన్న బామలు ఏమంటా ఉన్నారు ఆరుగురు బామలు అయినా బావి లోపల ఉన్న బామలు బావి గడ్డలు ఎన్నాడు ఎక్కుతున్నారు మన నాయన రాగనక ఇదే ఉన్నది ఆరుగురు బామల బాయికత్తలు ఎలా ఎక్కిను మరి అక్క మనం ఎంతమంది వచ్చే మనం రాగా 7 వచ్చాం మనం బావి గద్దల మీద 6 ఉన్నాం మరి ఇంకోలేరే ఇంకోలేరే అంతేకాదు మన సెల్లే రవమ్మ సెల్లేలా
సొమ్ములు పెట్టుకున్నావు, చీరలు కట్టుకున్నావు, రైకలు తొడుకున్నావు, అన్ని సొమ్ములు పెట్టుకున్నావు. ఇక పోదామని బయలుదేరి పోదా నాకు ఇంకా 5 తాళాలు తక్కువ ఉన్నాయి. ఏంటి నీ తాళాలు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి మోగుతున్నావు. 5 తాళాలు ఎంత తక్కువ ఉన్నాయి? 5 తాళాలు ఎంత తక్కువ ఉన్నాయి అంటే అక్క నేను చెప్తాను మంచిగా నువ్వు అక్క ఒక్కసారి గుర్రపోడు అన్నది ఒక్కటి గద్ద పిల్ల ఒక్కటి ఎట్లయితే నువ్వెట్లానే అట్లాగానే ముందుగా గుర్రపోడు ఒక్కటి గద్ద పిల్ల ఒక్కటి తాతది ఒక్కటి అన్ని ఒకటైతే ఏముండా ఎట్లాగానే నేనంటే మంచిగా అక్క గుర్రపోడు ఒక్కటి గద్ద పిల్ల 2 గిట్ల రాలే తాతయ్య 3 3 2 కాళ్ళు ఒక కట్టే ఉండేది. తాత తానంతో 3 అమ్మ తానంతో 4 శివుని తానంతో 5 నాకు 5 తానం తక్కువ ఉన్నాయి. నేను చేసేది దాకా మీరు ఉండురి. ఎందుకంటే పొద్దున్న పోతారు ఇంటికైనా నాయనతో మాట్లాడితే 5 తానాలు అయితే కానీ చెప్పని మునిగిరా బాలాగవరాదమ్మా మురుగుతున్నది. మరి నరభూపతి బిడ్డలు 6 బామలానికి నువ్వు సీరలు కట్టుకుని సిదంబరాలు పెట్టుకోని మీరే దొంగలు పో నా పెట్ట తీసుకుని మీరే దొంగలు పో నా పెట్ట తీసుకుని మీరే దొంగలు అట్టగా పెట్టేదే మరి మా పెట్ట పెట్టే నీ పెట్ట పెట్టకపోతే మా పెట్టనే పప్ప రుచుల కింద పెట్టుకుంటుంది. నీ పెట్టనే పాల రుచుల కింద పెట్టుకుంటుంది. నీ పెట్టగానే నేనెందుకైతే నాదేనే దసరా పండుగ కొనుక్కోలేదా? ఇదేమన్నా జాకెట్ నీదైతే నాదేనే అట్లా కాదు అక్క మరి నా పెట్టేమైనట్టు నీ పెట్టమని మాకేనే కానీ మా పెట్ట దగ్గర నీ పెట్టే పెట్టుకోకపోతే ఓ అక్క మరి ఇవల్ల మీ రోజు పెట్ట దొరికిన కాడ పానం పోవాలి, పానం ఉన్న కాడ పెట్ట దొరకాలి. మరి నా పెట్టె దొరకదాకా నేను రానని చెప్పి బాలా కవరాతం బావి లోపల ఏమైనా దొరుకుతూ ఉన్నదో పెట్టలేదని బాధపడవు. ఎందుకంటే మా సొమ్ములు ఉన్నాయి. మా యొక్క సొమ్ములు అయితే సొమ్ములు ఇస్తాం, నగలు కడితే నగలు ఇస్తాం. చెల్లె నీకేం కదా మా నగలు కట్టుకుంటా. నీ సొమ్ములద్దు, నీ సోనాలద్దు, నీ ముచ్చరద్దు, మీ కథద్దు. ఎందుకే ఆలోళ్ళు ముంగట పోతే వెనక 7 రోజులు వేసుకుని పోవాలంటే ఎందుకంటే ఆలలో అన్నదమ్ములక పోటీ, అక్కజల్లక పోటీ. అది కాకపోతే తిరుగుల సొమ్ము పరుగుల సేటు, దీపుల సేటు, అంగోడు పోతే అప్పుల సేటు, అప్పులోడు పోతే నొప్పుల సేటు. అక్క మీ సొమ్ము రద్దు, మీ సోన రద్దు. ఇళ్ళకి ఏమిచ్చినాం అంటే 7 రోజుల నాడు ఎల్లిపాయ ఇచ్చినా మళ్ళకి ఏమిచ్చినాం అంటే గుంటి పిల్ల పుట్టిన సొంత కొమ్ము ఇచ్చినా మీకు చెప్తారు. మీ సొమ్ము రద్దు, మీ సోన రద్దు. పెట్టే వేదక నా పానం పోవాలి, అయితే పెట్టే దొరకాలి. బాగా కవరదమ్మా మరి నరభూపతి బిడ్డలు 6 బామ్మలు ఏం చేస్తూ ఉన్నారు అక్క. మన చెల్లె రావాలంటే చెల్లె రావాలంటే మన చెల్లె దగ్గర ఒక పాట పాడుకుంటూ పోతే మన ఊర్లలో వాడిన పాట ఒంటలో పడితే ఒంటలో వాడిన పాట ఊర్లలో పడితే మన చెల్లె ఏం చేద్దంటే బావి లోపల ఉన్న చెల్లెకు ధనివాడి మా అక్కలు వెళ్ళిపోతుందని చెప్పి మనం ధనివాడుకుని వస్తుంది చెల్లె. మరి ఎందుకంటే మంచి పాట లేదు, పాట పాడుకుంటూ మరి పాట పాడుకుంటా బామ్మలు వెళ్ళిపోని కానీ స్వామి గొడవారి కళ్ళ చూసి అరే బామ్మలు కనుక మరి కమరాతమ్మలు బావి లోపల విడిచిపెట్టిపోతున్నారు. పొరలట్టు ఉన్నది మరి పోయేటి బామల వరలట్టే ఉన్నారు. మరి బాయిలా కమరాతమ్మను విడిచిపెట్టిన బామల దగ్గరికి వెళ్ళిపోతే మరి కమరాతమ్మ ఇవల పాలు అయిపోతుంది, పాలు అయిపోతుంది. మరి పోయేటి బామల దగ్గరికి 6 బామలకు 6 డాకలు పెట్టాలి. మరి భగవంతుడు స్వామి గొడవారు ఏం చేసిండు మరి బావి మీద కమరాతమ్మ దగ్గరికి వెళ్ళిపోవద్దా అని భగవంతుడు బావి దగ్గర 3 పొత్తులు పోతే వరకల్లా బావి మీద ఏం ముడత ఉన్నాయి. తండ్రులు ఉమ్మడిలో చందము కచ్చలు కోడలు కలమని